టాలీవుడ్ నటుడు రచ్చ రవి తాను మంగ్లీ బర్త్డే పార్టీకి హాజరు కాలేదని స్పష్టం చేశారు. షూటింగ్ బిజీతో ఆయన పార్టీకి వెళ్లలేకపోయాడని తెలిపారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. టాలీవుడ్ నటుడు, కమెడియన్ రచ్చ రవి అభిమానులకు విజ్ఞప్తి చేశారు. మంగ్లీ బర్త్డే పార్టీకి తాను వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో నువ్వు వైరలవుతున్నావని చాలామంది నాకు ఫోన్ చేశారని అన్నారు. నేను ప్రస్తుతం నా షూట్లతో బిజీగా ఉన్నానని తెలిపారు. బర్త్డే పార్టీలో రచ్చరవి అని ఉన్నారని మీరంతా అనుకుంటున్నారు. కానీ ఇండస్ట్రీలో నేనొక్కడినే రచ్చరవి అని. అక్కడున్న వ్యక్తి తాను కాదని స్పష్టం చేశారు. ఆ పార్టీ గురించి కూడా నాకు తెల్వదు. ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఈ విషయానికి చెప్పాలనుకున్నా. అందుకోసమే దయచేసి అర్థం చేసుకోండి. అపార్థం చేసుకోవద్దని రచ్చరవి అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. నేను తాగను, తాగబోను, నాకు తెలవదు దయచేసి అర్థం చేసుకోండి అంటూ రాసుకొచ్చారు. కాగా ఈ పార్టీలో పలువురు టాలీవుడ్ నటులు ఉన్నారని టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలోనే రచ్చరవి క్లారిటీ ఇచ్చారు. కాగా ఇవాళ ఉదయం టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ప్రముఖ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో గంజాయి సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. బర్త్డే సందర్భంగా మంగ్లీ నిన్న హైదరాబాద్ సమీపంలోని చేవెళ్ల త్రిపుర రిసార్ట్లో మందు పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో విదేశీ మద్యంతో పాటు గంజాయి కూడా సరఫరా చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రిసార్ట్పై దాడి చేసి విదేశీ మద్యం సీజ్ చేశారు. రచ్చ రవి తన నిజాయితీని ప్రదర్శించి అభిమానులకు స్పష్టతనిచ్చారు. మంగ్లీ పార్టీ విషయానికి పోలీసుల దర్యాప్తులో ఉంది.